గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేసిన డిఎస్పి చైతన్యపై మరోసారి కొన్ని వార్తలు వెలుగులోకొచ్చాయి. తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం సోమనపల్లి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి భర్తను గతంలో లాకప్ డెత్ జరిగింది. నారాయణ అనే వ్యక్తిని డిఎస్పి, ఆ తర్వాత ఇంకొక సిఐ గారో ఎస్ఐ గారో ఏదో పేరు చెప్పారు ఆమె, వాళ్ళిద్దరూ కలిసి లాకప్ డెత్ జరిగింది. తర్వాత ఆటోలో తీసుకొస్తుంటే మళ్ళీ వెనక్కి తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి బలవంతంగా వారితో తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టించి మామూలు మరణం కింద నమోదు చేసి అప్పట్లో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఈ పత్రికల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు సాధారణ మరణం కింద నమోదు చేశారంట. దెబ్బలన్నీ ఉండి వాళ్ళు ప్రశ్నిస్తే, సార్ ఈ దెబ్బలన్నీ ఎందుకు తగిలినాయి, ఇన్ని దెబ్బలు ఉన్నాయి అంటే, ఏదో అయిపోయింది, మీ అబ్బాయికి హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తాం, పొలం ఇప్పిస్తాం, ఒక ఇల్లు ఇస్తాం ప్రభుత్వం తరపున, మీరు సైలెంట్ అయిపోయింది అని చెప్పి మభ్యపెట్టినారని కూడా వీరు ఒక లెటర్లో రాశారు. అప్పుడు పనిచేసిన డిఎస్పి చైతన్యపై ఇప్పుడు ఉన్న డిఎస్పి ఈరోజు సోమనపల్లి పెద్దపప్పూరు మండలం సోమనపల్లికి ఎంక్వైరీకి పోయారు. ఆ ఎంక్వైరీలో ఏం జరిగింది, ఈమె ఏం మాట్లాడింది అనేది కూడా ఒకసారి చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఆమె మొన్న మెజిస్ట్రేట్ ముందర ఏం చెప్పింది అనేది కూడా ఒకసారి చూస్తే, జేసీ అస్మిత్ రెడ్డి గారికి లెటర్ రాశారు. ఎవరు? వెంకటలక్ష్మి. మహారాజశ్రీ తాడపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి గారికి నమస్కారములతో, అయ్యా నేను అనగా వెంకటలక్ష్మి భర్త లేట్ నారాయణ సోమనపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలంలో కూలి పని చేసుకుని జీవనం సాగిస్తూ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉండేవారము. నా భర్త గతంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవారు. సోమనపల్లి గ్రామంలో మాకు మరియు అదే గ్రామానికి చెందిన కుల్లాయప్పకి పొలం గట్టు విషయంలో తకరారు ఉండేది. అది మాకు ప్రభుత్వం ఇచ్చిన భూమి. ఈ తగాదా విషయంలో కుల్లాయప్ప నా భర్త నారాయణ మీద పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా ఉన్న విఎన్కే చైతన్య కూడా ఉన్నారంట. మేము తెలుగుదేశం పార్టీ మద్దతుదారులనే ఉద్దేశంతో 2021 సంవత్సరంలో నా భర్త నారాయణను అప్పటి తాడిపత్రి డిఎస్పి విఎన్కే చైతన్య పిలుస్తున్నాడని చెప్పి పెద్దపప్పూరు పోలీసు వాళ్ళు తాడిపత్రి డిఎస్పి ఆఫీస్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. నా భర్త నారాయణను అప్పటి డిఎస్పి విఎన్కే చైతన్య ఆయన కార్యాలయంలోనే నానా హింస పెట్టి విపరీతంగా లాఠీలతో కొట్టడంతో డిఎస్పీ ఆఫీసులోనే ఆయన కింద పడిపోయాడు. వెంటనే డిఎస్పీ ఆఫీసులోని పోలీసు వారు మరియు పెద్దపప్పూరు పోలీసు వాళ్ళు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికి చనిపోవడం జరిగింది. మా ఊరు ఆశా వర్కర్ నా దగ్గరకు వచ్చి, తాడిపత్రి డిఎస్పి చైతన్య సారు నాకు ఫోన్ చేసినాడు, మీ ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలోకి తీసుకుని పోయారని చెప్పింది. నేను పోయి మా ఆయనను చూసి ఏమైంది అని అడగగా నన్ను డిఎస్పి చైతన్య మరీ పొలం గురించి అడిగి బెదిరిస్తూ ఆయన కొట్టాడు అని, మీరు అంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తర్వాత చనిపోయినాడంట. అదే రోజు డిఎస్పి చైతన్య సార్ వచ్చి ఒక తెల్ల పేపర్ మీద నాది నా బిడ్డది సంతకం బలవంతంగా తీసుకొని ఇంట్లో పని ఇప్పిస్తాను, అలాగే నీ కొడుక్కి హోంగార్డ్ ఉద్యోగం ఇప్పిస్తానని, ప్రభుత్వ భూమి కూడా ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి సంతకం తీసుకున్నాడు. కానీ మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. నా భర్తను డిఎస్పి విఎన్కే చైతన్య కొట్టడం వల్లనే నా భర్తను నేను కోల్పోయాను. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండడం వలన నేను భయపడి ఎవరికి చెప్పుకోలేకపోయాను. కావున నాపై దయ ఉంచి నా భర్తను కొట్టి చంపి నా భర్త చావుకు కారకులైన అప్పటి డిఎస్పి విఎన్కే చైతన్య ప్రస్తుత డీజీపీ వారి కార్యాలయం అమరావతిలో పనిచేస్తున్న ఇతడి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి మరియు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని కోరుచున్నాము. లెఫ్ట్ థంబ్ ఆఫ్ ఇంప్రెషన్ ఎన్ వెంకటలక్ష్మి, ఎల్టీఐ ఆఫ్ ఎన్ వెంకటలక్ష్మి. ఈ లెటర్ బేస్ చేసుకొని హోమ్ మినిస్టర్ గారు కూడా తాడిపత్రి ఎమ్మెల్యే లెటర్ రాశారు. ఈమె పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అర్జీ కాపీని జత చేస్తూ రాశారు. అలాగే కోర్టులో ఇది కోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ గుత్తి కోర్టులో ఏం జరిగింది, మెజిస్ట్రేట్ ఏమడిగాడు ఆమెను అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఉంది. మీ పేరు ఏమిటి అని అడిగితే వెంకటలక్ష్మి, మీ భర్త పేరు ఏంటి? నారాయణ. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 2 బిడ్డలు 1 కొడుకు ఉన్నారని రాశారు. మీది ఏ ఊరు? సోమనపల్లి పెద్ద పప్పూరు అనేది వాళ్ళకు సరిగా రాక పెద్దపప్పూరు మండలం. మీరు ఏం పని చేస్తున్నారు? ఏం లేదు సార్, ఇంట్లో ఉంటాను. ఇంతకుముందు పోలీసులు మిమ్మల్ని విచారించారా? మాట్లాడారు. మీకు కోర్టు నుండి సమన్లు అందినాయా? వచ్చినాయి అని రాశారు. మిమ్మల్ని
అంటే నీ బిడ్డ దగ్గరికి ఏమైనా చెప్పమని ఎవరైనా బలవంతం చేశారా నిన్ను, నీ బిడ్డను? ఏమన్నా? లేదు, చేయలేదు. ఇక్కడ నేను, మీరు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే మీ వెనకాల ఎవరైనా ఉన్నారా అని రాశారు. అంటే ఏమి లేదు అని కూడా రాసి ఏం జరిగింది దానికి మా పొలంలో గట్టు విషయము ఈ తకరారు వచ్చి కొల్లాయపకు మాకు ఇవన్నీ జరిగినాయి, ఈ గవర్నమెంట్ ఇచ్చిన స్థలము, దీనిపైన డిఎస్పి గారు పిలిపించారు, ఇవన్నీ కూడా ఆమె వాయిస్ రూపంలో ఈరోజు మీడియా ముందర చెప్పారు. అవి కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏం జరిగిందంటే సార్, ముందు ఫస్ట్ నుండి మాకు భూమి ఉంటే ఇల్లు మాటలని చెప్పి మా తలంలోకి రప్పించేదట్టుగా చేసినారు పని కులాయాన్ని చేసింటే అట్లా చేసుకుంటా సాగు చేసుకుంటా మా ఆయన తలంలో దావ వేసుకోనని, నువ్వు ఎవరురా నాకేం అయిన పని దాయాదు నువ్వు మాకు వచ్చేకి నా చేనులోకి మేమైతే మేము ఎన్నో ఉంటే మా నాయన మనంతరంగానే ఉంటే పోయింది భూమి. నిన్ను లేకమని వచ్చి దాసేసుకొని అది మన్ను గోపాల్ రెడ్డి పీకింటే బయలు అయింటే అది ఎవరు నేర్పిన మాటలేని అతను ఏమన్నాడు, మెతకోడు, స్వామిని పోయి అడుగు, స్వామి ఇనుకుంటాడు, పోయి చేసుకో అని చెప్పినారు అతనికి. చెప్పితే మా ఆయన అనుకొని నేను నా సొంతం భూమిలో దావా ఎందుకు కానీ ఇస్తా అని ఇట్లే రోజు దినానికి మా ఆయన వాళ్ళని దండోరలను ఇళ్ళను చెప్పి కొట్టాడకూడదు, పీకులు ఆడకూడదు, ఎందుకు మాకు కొట్టాడేటి పట్టవు భయపడి అని ఇట్లే వాళ్ళ దగ్గర పోయి అప్ప ఏం చేసినాడు, పోలీసు వాళ్ళకు చెప్పినాడు. పోలీసు వాళ్ళు దిన్నం ఈ పొద్దు లేకుంటే మళ్ళీ మరుసనాడు రప్పించేది, మాకు ఆరోగ్యాలు బాగాలేకుండా వాళ్ళని అట్లా చేసి మళ్ళా వాటికి ఏమో ఇన్ లేదని అనంతపురం మేము పోయినాం డిఎస్పీ వాటికి పోయితే ఆడ ఏమ్మా ఆడే ఉన్నాడు కదా తాడిపిత్రలో ఎస్ఐ సారు డిఎస్పీ గారు ఉన్నారు కదా, వాళ్ళు కాదని ఇంత దూరం ఎందుకు వచ్చినారని అంటే సరేలే సార్ అని వెనక్కి వచ్చినాం. ఆడ తీసుకోకపోయారు అప్లికేషన్. మళ్ళీ ఈడని పోతే దినానికి వచ్చేది ఏం సార్ ఈ పొద్దు పోతే ఏం సార్ మాకు హక్కుదారం మేము ఉన్నాం కదా, మా హక్కునే మా అమ్మను లేకుండా చేయాలన్నా అంటే ఇగ్గవు చూసారు ఇసిరేసినాడు పట్ట కాయిదాలన్నీ ఇసిరేసి నీకు లేదు తలం, ఆయన రైతు కదా, ఆయన రైతుగా కావద్దా మీ మాది అని చూసారు మమ్మల్ని వదిలేసి తిట్టి ఏమేమో చేసి పంపించినాక ఇన్నాళ్ళకు ఇంకా పెద్ద లారీ వేసుకొని వచ్చి కుక్కలైన వేసుకొని వచ్చి నైట్ మా ముసలాయమ్మ చచ్చిపోయింటే మేము ఇక్కడ ముసలాయమ్మ గురించి మేము చూస్తుంటే నైట్ పోయి అంత సదరం చేసి పీకిచ్చి కులాయివాడు అప్పటి డిఎస్పీ గారు ఎస్ఐ సారు ఏం చేసినారో అలా పట్టుకొని మమ్మల్ని తాడిపిత్రికి బడికి పోయింటే వచ్చే దారిలో ఏటకొచ్చినావు నేను అని పిల్లలు ఫోన్ చేస్తే ఇటుకొచ్చిన వాళ్ళమ్మ చిన్నపిల్ల కట్టుకున్నారు. మళ్ళీ చేస్తే మా పలకవే ఇంకా చెల్లు పని చేయలే, ఇంకా దిక్కల అక్కడ ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టినాడు ఎస్ఐ సారు డిఎస్పీ గారు యా దారికి వస్తాడు అని. ఒక మినిట్లో ఇంకా ఫోన్ చేస్తుంటే ఎత్తలే. మళ్ళీ ఆశ వరకు ఫోన్ చేసి ఆశ వరకు వచ్చి మాకు చెప్పింది ఇట్లా మా బాలేడట దగ్గ వేస్తున్నా అంటే యా పొద్దు లేదు దగ్గ వేస్తుంది ఈ పొద్దు ఎట్లుంది అని నేను పిల్లలను తోలుకొని ఇద్దరిని పిల్లలను ఆట తీసుకొని అది లేదు సార్, ఎప్పటికీ ఒక్క మాత్రం సామాలు వేసి ఒక్క మాత్రం సూది అని తిన్నాడు కాదు. మళ్ళీ అప్పుడు మీరు ఏమనలేదా? ఏంటికి మేము చేత కాక వరకు అన్నాము, ఇంకా పోయినామా పోయి అడివిడి అని మాట్లాడాలకు ఇంకా ఇట్లా 2 పేర్లోని 3 ఏర్లు చూపించినారు సార్. ఇంకా చెప్పేకి లేదు నోరు, చెప్పే మేము ఇంకా లేడు, ఇంకా సుతిన లేడు, ఏం చేసినారు. ఇప్పుడు మీ పోలీసు వాళ్ళు కొట్టింటేనే మీ ఆయన చనిపోయారని మీరు ఉద్దేశమా? పోలీసు వాళ్ళే చేసినది సార్, ఐఎస్ఐ ఆయన డిఎస్పీ గారు చైతన్య సార్, చైతన్య కదా సార్. వాళ్ళిద్దరు సార్, ఇప్పుడు ఎస్ఐ గారు డిఎస్పీ గారు వాళ్ళే ఇద్దరు సార్. ఈ కుల్లాయానికి అంతా ఏం చెప్పినాడో వాడ మనకైతే తెలియదు, ఆ కుల్లాయిపై ఏం చెప్పినాడో డిఎస్పీ గారికి ఎస్ఐ గారికి
ఆ పని చేసినారు చూడు సార్ మా ఆయన దారిలో. వెంకటలక్ష్మి సార్, వెంకటలక్ష్మి. మాకైతే భూమి సమస్య ఉన్నారు సార్, కానీ కొట్లాడుకునే పీకులాడుకునేది ఏం లేదు సార్. కానీ కులాయప్ప అనే వ్యక్తి స్టేషన్ దగ్గరకు పోయి గౌసు సార్కి కంప్లైంట్ ఇస్తే మా నాన్న కూడా పిలిచి ఇద్దరిని ఎంక్వైరీ చేసి పంపించినాడు సార్. పంపిస్తే వీళ్ళు డిఎస్పి సార్ వండుకొని గౌసు సార్ వాళ్ళు మాట్లాడుకొని కొండకాడ కాపలా పెట్టినారు సార్. మా నాన్నకి ఎట్లా వస్తారో ఏమో అని చుట్టుపక్కలంతా కాపలా పెట్టి పిలుచుకొని పోయినారు సార్. ఆటో చూస్తే స్టేషన్లోని మనిషి చూస్తే హాస్పిటల్లో ఉన్నారు సార్. మళ్ళీ గౌసు సారు మాకు డిఎస్పి సార్ మీదే అనుమానం కొట్టి చంపినారని మాకు అనుమానం సార్. అంతే సార్. మీరంటే ఆటో ఎక్కడ స్టేషన్లో ఉంది సార్. మళ్ళీ మీరు అప్పుడు సెల్లు కానీ పని చేయలేదు సార్. సెల్లు కానీ లేదు సార్ మాకు ఇప్పుడు. మా నాన్నది సెల్లు కానీ ఇవ్వలేదు సార్. మీ ఉద్దేశం ఏమో మాకు గౌసు సారు డిఎస్పి సార్ చేసినారని చదువుతాను సార్. వాళ్ళ మీద డౌట్ సార్ మాకు చేసిన. అప్పుడు పట్టించుకున్నాం సార్, కానీ కేసు ఏం జరగలేదు, న్యాయం కూడా జరగలేదు సార్ మాకు. అంతే. సుమిత్ర సార్, నాన్న సార్. ఇదే విషయంపై అసెంబ్లీలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు ఈ విషయం పైన కూడా మాట్లాడారు. మరి మా మీద ఎన్నో కేసులు ఉన్నాయి అధ్యక్ష, మా కోసం కాకపోయినా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఎంతోమంది అన్యాయం అయిపోయారు, వారందరూ త్వరగా విచారించి ఆ కేసులు కూడా ఎత్తివేసేటట్లుగా చూడాలా అని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇది కూడా మనం ఒకసారి వినిపించే ప్రయత్నం అయితే చేద్దాం. గతంలో తాడిపత్రిలో వికే చైతన్య అని చెప్పి డిఎస్పీగా పనిచేశారు. ఆ టైంలో ఒక లాకప్ డెత్ జరిగింది అధ్యక్ష. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ కుటుంబాన్ని మబ్బుపెట్టి అది లాకప్ డెత్ కాకుండా ఒక న్యాచురల్ డెత్ అని చెప్పి చూపించి ఆ కేసు కొట్టేశారు అధ్యక్ష. మొన్నటికి మొన్న ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చాక ఆ కుటుంబాన్ని పట్టుకొని వాళ్ళు మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇచ్చినాక మళ్ళా కేసు రీఓపెన్ చెప్పి మేము మన డీజీపీ గారికి అందరికీ అందజేశాం అధ్యక్ష. కానీ ఆ కేసు అక్కడితో ఆగిపోయింది. ఇంత మాత్రం మూమెంట్ లేదు. నేను మంత్రి గారిని అడిగేది ఒకటే, దయచేసి ఈ రెండు దానిపైన దృష్టి సాగించి మా వారికి కొంచెం విముక్తి కలిగే విధంగా చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఎన్నోసార్లు తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ఫైట్ చేశారు, ప్రతిపక్షంలో ఉంటూ ఎన్నోసార్లు జైలుకు వెళ్ళారు, ఎన్నో కేసులు పెట్టారు. డిఎస్పి చైతన్య పైన ఎన్నోసార్లు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంతే ఫైర్తో కూడా విరుచుకుపడ్డారు. ఆయన్ని రోడ్డు మీద నుంచి ఏ విధంగా ఈడ్చుకెళ్ళి జీపులో ఎక్కించిన విజువల్స్ అన్నీ కూడా మనం AP39 టీవీ ఎన్నోసార్లు చూపించగలిగింది. కానీ కార్యకర్తలు మాత్రం ఎంతోమంది బలైపోయారు. వారందరినీ కూడా తక్షణం పార్టీ వచ్చిన తర్వాత వారందరిని కూడా ఆదుకోవాలని అస్మిత్ రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని కూడా మనం చూడవచ్చు. ఏది ఏమైనా డిఎస్పి చైతన్య పైన శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసు కూడా పెట్టాలి, ఇది ముమ్మాటికి లాకప్ డెత్తే అంటూ కూడా నారాయణ భార్య, నారాయణ కూతుర్లు, నారాయణ ఫ్యామిలీ కూడా ఈరోజు డిఎస్పి ముందర చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏం జరుగుతుందనేది చూడాలి.